పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్, హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా ఆయురారోగ్యేశ్వరాలతో ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి. ఏంటంటే ప్రతిరోజు మనం వీడియోలో కలుసుకుంటూనే ఉన్నాం, మంచి చెట్లు మాట్లాడుకుంటున్నాం, ఏదో ఒక రెసిపీ మీకు చూపెడుతున్నాను. నేను చేయటానికి వీలుగా ఉండేదే నేను చేయగలుగుతున్నాను. అదే నాకు ఉన్నంతలో, టైం ఉన్నంతలో మీకు చేసి చూపెడుతున్నానండి. చాలా టైం తక్కువ నాకు. పొద్దున్న నుంచి 10 చీరలకు ఫాల్స్ వేసాను. ఈవేళ అలాగే ఉండిపోతున్నాయని ఫాల్స్ పని చూశాను, జిగ్జాగులు చేశాను. ఆఫీస్కి వెళ్ళాను, ఆ పనులన్నీ చూశాను, వచ్చి భోజనం చేశాను, గోరింటాకు తీసుకొచ్చాము, అది మళ్ళీ అదో అలవటం. నెక్స్ట్ ఈ వీడియో మా అమ్మాయికి కూడా ఛానల్ ఉందండి, మధురమ్స్ విత్ మాధురి. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, చాలా చాలా బాగా చేస్తుంది. నాకన్నా మా పిల్లలు ఇంకా బాగా చేస్తారండి. చూడండి, మధురమ్స్ విత్ మాధురి చూడండి. చాలా ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు మీతోటి నేను చెప్పేది ఏంటంటే, శనగపిండితో పకోడీ ఎవరైనా వేస్తారండి. శనగపిండి పకోడీ వేయని వాళ్ళు ఎవరు? వేస్తారు, తింటారు, మళ్ళీ గ్యాస్ వచ్చిందంటారు. ఈ బాధలు ఎన్నిటికీ చెక్ పెట్టేయటానికి నేను వేరే విధంగా మీకు పకోడీ చక్కగా క్రిస్పీగా వచ్చేలా చేసి పెడతాను. ఇదిగో చూడండి, ఆ పకోడీకి కావాల్సింది ఇదిగో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, అంతేనండి దానికి కావాల్సింది. ఇది మనం రోజు వాడే మంచి గోధుమలు ఆడించిన పిండి అండి. ఇదిగో గ్లాసు తీసుకున్నా గోధుమలు ఆడించిన పిండి. ఇదిగో కొద్దిగా క్రిస్పీనెస్ కోసం కొద్దిగా బియ్యం పిండి, పొడి పిండి. వీటితోటి నేను ఎలాగా ఈ పకోడీ వేస్తానో చూసి మీరు కూడా చక్కగా నేర్చుకుని వేసుకుందరు. కానీ 2 వీడియోలు అన్నారు. ఇదిగోనండి, ఒక బౌల్ తీసుకున్నా. బౌల్ తీసుకుని ముందరే పిండి అది పోసుకోకూడదు. ఇదిగో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఉండి, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ఇది వేసేసుకున్నాక మనం దీనికి తగ్గ ఉప్పు, ఇక కొద్దిగా నూనె వేయాలండి ఇందులోను. చక్కగా కాస్త నూనె, ఎంతో కాదు, అలాగా 2 చెంచాలు. దీనికి సరిపడా ఉప్పు. ఎక్కువ అయిపోతుందండి, గోధుమ పిండి కదా. గోధుమ పిండి అంటే శనగపిండి ఏంటి, తొందరగా ఉప్పు ఎక్కువైపోతుంది. ఉప్పు ఎక్కువైంది అనుకోండి, మనం ఏది నోట పెట్టుకోలేమండి. చక్కగా తక్కువ ఉన్న దాంట్లో కలుపుకోవచ్చు, కానీ ఎక్కువ ఉన్నది మనం అంతా ఇదైపోతుంది, నిరుపయోగం అయిపోతుంది అంతా. ఇదిగో దీంట్లోంచి ఇలా రాగానే మనకి వాటర్ వస్తుందండి ఉల్లిపాయలోంచి. ఈ వాటర్ వచ్చాక మనం ఏం చేయాలంటే ఇలా కలుపుకొని అప్పుడు ఇందులోనూ గోధుమ పిండి వేసుకోవాలండి. ఇది జబ్బు చేయని వస్తువు. చక్కగా మనకి శనగపిండి అనుకోండి చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా. ఇదిగో 2 చెంచాలు బియ్యం పిండి అండి, పొడి బియ్యం పిండి. ఇది అంతే, ఎంత వెయ్యక్కల్లా 2 చెంచాలు అంతే. ఇదిగో ఇలా వేసుకుని చక్కగా ఇదిగో గ్లాసుల పిండి పోసేసాను. ఇలాగే ఈ నూనె, ఈ ఉల్లిపాయ ముక్కలు, ఈ పచ్చిమిరపకాయ ముక్కలు. ఎందుకంటే శనగపిండితో అందరం వేస్తామండి. శనగపిండి వేయని వాళ్ళు ఎవరూ లేరు. పకోడీ అంటేనే శనగపిండి అంటారు, బజ్జీ అంటేనే శనగపిండి అంటారు. అలా కాకుండా కొంచెం మార్పుగా మనం వేసుకున్నాం అనుకోండి, ఇది మెత్తగా ఉంటుందండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు దీంట్లోనూ. ఇలాగా తక్కువ నీళ్లు పడతాయి, ఎందుకంటే మనకి ఉల్లిపాయలోంచి వాటర్ చాలా వస్తుంది. అందుకని దాన్ని బట్టి కొద్దిగానే పోసుకోండి. ఇలాగా అంతా కలిపేశాక పిండి చక్కగా మద్దించాక మళ్ళీ మీకు చూపెడతాను. ఇదిగో చూసారా, పిండి ఇలా చక్కగా ఇలా కలుపుకోవాలి. లూజ్గా కలుపుకోకూడదు. ఇదిగో ఇలా కలుపుకోవాలి. మనం ఇలా అంటే ఇలా పడిపోవాలి, ఇలా ముద్దలు కింద వేసుకోకూడదు. ఇలాగా ఎప్పట్లాగే మన టైం అస్సలు పాడు చేసుకోకుండా నేను నూనె పెట్టేశాను. అదిగో కాగింది నూనె. అదిగో చూసారా, ఇదిగో నేను అలా వేస్తున్నాను. అలా చక్కగా ఎంత సులువో చూడండి. పిండి కలుపుకోవటం సులువు, అన్నీ సులువు. ఎంత బాగా వస్తాయంటే ఇవి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి. అదొకటి, మీకు గ్యాస్ సమస్య ఉండదు. గ్యాస్ వస్తుంది,
అదేంటి శనగపిండి కదా అని అనుకోక్కర్లేదు. ఈ గోధుమలు ఆడించిన పిండి బలం కూడానండి. ఇలాగా చక్కగా వేసుకోండి. వేసుకుని ఒకదానికొకటి అనుకోకుండా చక్కగా ఉల్లి పకోడీలు ఎంతో బాగా కరకరలాడుతూ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇలా సన్న సగం పెట్టుకోకుండా హైలో ఉండాలి. ఇప్పుడు చెబుతున్నాను వినండి, అన్నింటికి సన్నసగలో వేగనివ్వండి అంటాం కాదు. ముందర హైలో పెట్టుకుని బాగా పొగలు వస్తుంటే వేసి మన గోల్డ్ కలర్ వచ్చే ముందర మటుకు మీడియంలో పెట్టుకోండి. అప్పుడు మాడకుండా చక్కగా బాగా వస్తాయి. అప్పుడు నేను మీకు మళ్ళీ తీసేటప్పుడు నేను చూపెడతా. ఇదిగో చూసారా ఎంత మంచి కలర్లో, అదిగో క్రిస్పీగా పకోడీలు. శనగపిండి అనేది మనం లేకుండా చక్కగా కరకరలాడుతూ పకోడీ హాయిగా చేసుకోవచ్చండి. ఇది ఎవరు తిన్నా జబ్బు చేయదు. పెద్దవాళ్ళు తినచ్చు, పిల్లలు తినచ్చు, ముసలివాళ్ళు మనకు వాళ్ళే కదండి ముఖ్యం, వాళ్ళు తినచ్చు. వాళ్ళు చక్కగా తిని చాలా బాగుందంటే ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాం. ఎవరికైనా పెట్టినప్పుడు మనం చేసింది చాలా బాగుంది అన్నారనుకోండి, అది ఆనందంగా ఉంటుంది మనకి. ఇదిగో ఇప్పుడు మళ్ళీని ఇంకో వాయి వేస్తాను చూడండి. ఇంకో వాయి వేసి బాగా కలిపేసుకుని, కానీ అయితే నేను ఎలా వేసానో అలాగే వేయండి, చాలా బాగుంటాయి. ఇదిగో కొద్ది కొద్దిగానే తీసుకుని ఇలాగా ఇలాగా విడదీసి వేసినట్టు వేయండి. ఇలా 2 వాయిలు వేసుకుంటే 5 అడుగులు తినొచ్చండి చక్కగాను. ఏముంది, వానాకాలం కూడా కదా, వానలు పడుతున్నాయి. అలాంటప్పుడేమో ఈ శనగపిండి అనుకోండి అరక్క తేనుకులు వచ్చేసి అలా పడితే అలాగా ఇదిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ గోధుమ పిండితోటి బియ్యం పిండి కలిపామనుకోండి చాలా చాలా ఆరోగ్యమైంది. ఇది తర్వాత కడుపు నిండుతుంది, అందరికీ ఇష్టంగా ఉంటుంది. చపాతీ పిండేనండి, గోధుమలు ఆడించి చపాతీ పిండి ఇది. దీన్ని రకంగా మనం చేసుకున్నాం ఏమండి. అన్నీ చేసేసి అన్నీ చెయ్యాలని, అన్నీ చెందాలని అందరికీ ఉంటుంది. అన్నీ చేసుకోవచ్చండి, అన్నీ చెందచ్చు. మానవుడు ఆశాజీవండి. మానవుడికి ఆశ అనేది ఉండొచ్చు, కానీ అత్యాశ దురాశ అనేవి 2 ఉండకూడదు. ఉండకుండా చక్కగా లైఫ్లో చక్కగా ముందరకు పెడతాం. అదండి ఈవేళ నేను చెప్పేది. అయితే ఈవాయి కూడా చక్కగా వేగాక మళ్ళీ అన్నీ మీకు చూపెడతాను. ఇదిగోనండి మీ అందరి కోసం చక్కగా ఆరోగ్యకరంగా శనగపిండి అనేది వాడకుండా ఉత్తి గోధుమ పిండితోటే నేను మీ అందరి కోసం చక్కటి పకోడీ వేశాను. ఈ వర్షాలు ఇలా కురుస్తుంటే ఇలాంటి పకోడీ వేసుకుని మనం కాఫీ కానీ టీ కానీ తాగుతుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. అందుకని ఏంటంటే శనగపిండితోటి పడని వాళ్ళు, వాళ్ళు శనగపిండి పడదనేవాళ్ళు ఈ రకంగా పకోడీ చక్కగా చేసుకు తినండి. చాలా 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 క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరందరూ కూడా నేను చెప్పిన రీతిలో చక్కగా పిండి కలుపుకొని చక్కగా ఎర్రగా వేయించుకుని కరకరలాడే వాళ్ళు కొంచెం ఎర్రగా వేపురానిచ్చుకోండి. లేదా మాకు మెత్తగా పెద్దవాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి కొంచెం వేపు తక్కువ తీయండి, వాళ్ళు మెత్తగా తింటారు, ఆనందిస్తారండి. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ మటుకుని సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.